హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు వేసేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా దాంట్లో వేసేసుకొని ఆనియన్స్ కొద్దిగా దీంట్లో కొత్తిమీర, పుదీనా, కల్యమాకు వేసేసుకొని పుదీనా దేంట్లో వేసుకున్నది ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీరైతే దాంట్లో హల్దీ వేసేసుకోండి. హల్దీ, ధనియా పౌడర్ వేసేసుకొని ఎగ్స్ని అయితే బ్రేక్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి. ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నాక వెంటనే కలిపేసేసుకోవద్దు. మనము లిడ్ క్లోజ్ చేసుకోవడం వల్ల మనకి ఎగ్ నుంచి వచ్చే రా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 1-2 మినిట్స్ పాటు ఉంచేసుకొని లిడ్ తీసిన తర్వాత ఎగ్స్ని మీరు కర్రీని బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి చికెన్ మసాలా. చికెన్ మసాలా ఎగ్ ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ చికెన్ మసాలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటే ఉంచేయండి, మగ్గపెట్టేసేయండి. ఎంతో ఎమ్మీ అయినా ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని మీరు చపాతీతో సర్వ్ చేసుకుని తింటే అద్భుతంగా వస్తుంది. అండ్ పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలంటే మీరు దీంట్లోనే ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ చేసిన రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకొని కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పిల్లలకి ఇస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ పైనుంచి ఆయిల్ యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ నా రెసిపీ ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.